ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత కుర్రాళ్లు తమ ర్యాంకింగ్స్ మెరుగుపరుచుకున్నారు. కానీ ఊహించని ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ ర్యాంకింగ్స్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయినప్పటికీ రెండో టీ20 మ్యాచ్లో శతకంతో దుమ్ము లేపడంతో తను ఐసీసీ ర్యాంకింగ్స్లో అడుగుపెట్టి 75వ స్థానంలో నిలిచాడు. అతడి ఖాతాలో 419 పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా జింబాబ్వేపై రెండో టీ20లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 13 స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంకును సాధించుకున్నాడు. ఇక అదే మ్యాచ్లో 48 పరుగులు చేసిన రింకు సింగ్ కూడా 4 స్థానాలు మెరుగుపరుచుకుని 39వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా అతడి ఖాతాలో 844 రేటింగ్ పాయింట్లున్నాయి. భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా సూర్య ఖాతాలో ఏకంగా 821 రేటింగ్ పాయింట్లున్నాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 3 స్థానాలు కోల్పోయి ఇప్పుడు తను 10వ ర్యాంకుకు పడిపోయాడు. బౌలింగ్ విషయంలోకి వచ్చినట్టయితే టీ20 బౌలింగ్ ర్యాంకింగ్లో ఒక్క భారత బౌలర్ మాత్రమే టాప్ 10లో ఉన్నాడు. అది కూడా అక్షర్ పటేల్ 9వ స్థానంలో ఉన్నాడు. 641 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ 11వ స్థానంలో ఉండగా జస్ప్రీత్ బుమ్రా 14వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆల్రౌండర్ విషయాల్లోకి వచ్చినట్టయితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానానికి పడిపోయాడు. ఇక శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగా ఫస్ట్ స్థానానికి చేరుకున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.